ఈ వీడియోలో షార్ట్ అండ్ బఫ్ డిజైన్ అనేది చూసేద్దామండి సింపుల్గా. ఇప్పుడు వచ్చేసి కొలతలు చూద్దామండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచ్ అండి, హైట్ వచ్చేసి 4 ఇంచ్. నేను ఖర్చుల కోసము ఒక పాదం ఇంచు మందము ఒక లైన్ అనేది గీసేసాను. ఆ తర్వాత 4 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను. 4 ఇంచ్కి ఒక మార్క్ అనేది చేసుకొని అవతల సైడ్ ఆపోజిట్లో కూడా 4 ఇంచ్ అనేది ఒక మార్క్ అనేది చేసుకోవాలండి. చేసేసుకొని లైన్ అనేది గీసేసుకోవాలి. సింపుల్గా లైన్ గీసుకున్నామనుకో హ్యాండ్ డిజైన్ అనేది సింపుల్గా మంచిగా డ్రా చేసుకోనికి వస్తుంది. ఆ తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచ్ కదండి, ఆ 10 ఇంచ్కి 2 చేసుకోవాలి మనము. 2 చేసుకున్నప్పుడు మడత పెట్టేసుకొని వేసుకుంటాం క్లాత్ కాబట్టి 2 వేసుకున్నాను. 2 చేసుకున్నప్పుడు నాకు 5 ఇంచ్ అనేది వచ్చింది. 5 ఇంచ్కి ఒక మార్క్ అని ఇచ్చుకొని ఖర్చుల కోసం 2 ఇంచులు తీసుకున్నాను. ఆ 2 ఇంచుకి ఒక మార్క్ అనేది ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత చంక డౌన్ వచ్చేసి మనము ఫుల్ హ్యాండ్కి వచ్చేసి 3 ఇంచ్ అనేది తీసుకుంటున్నామండి. ఈ అమ్మాయి చాలా చిన్నగా ఉంది కాబట్టి నేను వచ్చేసి 2 ఇంచ్కి అనేది చంక డౌన్ అనేది హ్యాండ్ డౌన్ అనేది తీసుకుంటున్నాను. 2 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత నేను గీసేస్తున్నాను చూడండి ఎలా అనేది తీసుకుంటున్నానని. వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. హ్యాండ్ అనేది డ్రా చేసుకుంటున్నానండి. ఆ హ్యాండ్ డ్రా చేసుకున్న ఏ సైజు వాళ్ళకైనా హ్యాండ్ డ్రా చేసుకున్న తర్వాతనే బఫ్ అనేది తీసుకోవాలండి. బఫ్ కోసం నేను ఒక 2 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను. 2 ఇంచ్ హైట్, 2 ఇంచ్ వెడల్పు అనేది తీసుకుంటున్నాను. ఆ తర్వాత మార్క్ చేసుకున్న విధంగా మనం గీసేసుకోవాలండి. లైన్ గీసుకున్న తర్వాత దాన్ని మంచిగా డ్రా అనేది చేసుకోవాలి. చూడండి రౌండ్ షేప్లో కర్వ్ ఇచ్చుకుంటూ నేను డ్రా అనేది చేస్తున్నాను. హ్యాండ్స్ బుట్ట కోసం ఇది చేస్తున్నానండి. ఇలా డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలండి. నేను లోతు కూడా ఇప్పుడే డ్రా చేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ లోతు అనేది ఒక 1/2 ఇంచ్ లోపలికి వచ్చేటట్టు లోతు తీసుకొని డ్రా చేసుకోవాలి. దాని వైజ్గా నేను మార్క్ ఎట్లా వేసానో ఆ విధంగా నేను కట్ చేస్తున్నాను. చూడండి కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఆ 2 టాకలు అనేది ఇచ్చుకోవాలండి. మరి టక్స్ అనేది ఇచ్చుకుంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది ఈజీగా తెలిసిపోతున్నది. ఓపెన్ చేసిన తర్వాత నేను లోత్ అనేది తీసుకుంటున్నాను. చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనేది రావాలండి. ఫ్రంట్ సైడ్ రావాలని మనకి ఎట్లా తెలుస్తుంది లోతు తీసుకున్న దానికోసం నేను ఒక టక్ అనేది ఇచ్చుకున్నానండి. టక్ ఇచ్చుకున్న తర్వాత మనం బఫ్ కోసం తీసుకున్నాం కదా 2 ఇంచ్ 2 ఇంచ్, అది ఎక్కడి వరకు బఫ్ ఇచ్చుకోవాలనేది చెప్పేసి ఆ మార్క్ ఒక లైన్ అనేది గీసుకున్నాం కదా, అక్కడ వచ్చేసి నేను ఒక టక్ అనేది ఇచ్చుకున్నాను. ఇచ్చుకున్న తర్వాత నేను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసుకొని మెయిన్ సైడ్ వచ్చేటట్టు వేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్కి 1/2 ఇంచు మందం ఖర్చుతోటి నేను ఒక స్టిచ్ అనేది వేస్తున్నానండి. స్టిచ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలండి. నేను 2 హ్యాండ్కి ఒకటేసారి స్టిచ్ అనేది చేస్తున్నా కాబట్టి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక మనం ఫ్రంట్ సైడ్ అనేది మనకు ఒక టక్ అనేది ఇచ్చుకున్నాం కదా, ఆ టక్కు మనం చేసినప్పుడు ఆపోజిట్లో వచ్చినప్పుడు ఆపోజిట్లో అనేది రావాలండి. అప్పుడు మనకు హ్యాండ్స్ ప్రాబ్లం అనేది ఉండదు. 2 ఒకటే సైడ్ వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ అనేది వస్తుంది. ఆ తర్వాత నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఖర్చులతోటి వేసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఇంకొక లైనింగ్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వచ్చేటట్టు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అది మడత పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లాస్ట్ ఎడ్జ్లో ఒక స్టిచ్ వచ్చేటట్టు వేసుకోవాలండి. ఆ తర్వాత నేను పెద్ద కుట్టు పెట్టేసుకొని మొత్తం వచ్చేసి క్లాత్ ఎక్కడ కదలకుండా మొత్తం వచ్చేసి నేను ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఎక్సెస్ అంతా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత సైడ్లో కొంచెం జాయింట్ అనేది పడతాయి కదండి, ఆ జాయింట్లు అనేది నేను కుట్టేస్తున్నాను. చూడండి జాయింట్లు అనేది ఖచ్చితంగా కుట్టుకోవాలండి, లేకపోతే మనం బ్లౌజ్ కుట్టినప్పుడు కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. అట్లా కాకుండా జాయింట్లు అనేది ఖచ్చితంగా వేసేసుకోవాలండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.
మీకు ఎలాంటి వీడియోలు కావాలనో చెప్తే నేను అలాంటి వీడియోలు అనేది చేస్తానండి, చేయడానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు, మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే. ఇప్పుడు ఎక్సెస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత బఫ్ అనేది ఇచ్చుకోవాలి. బఫ్ అనేది ఎలా ఇచ్చాలనేది నేను చూపిస్తాను. టాకాలు అనేది వేసుకున్నాం కదా మనం, ఆ టాకాల కాడ ఫ్రంట్ సైడ్ మార్క్ అనేది ఇచ్చుకోవాలి. అది వచ్చేసి మెయిన్ టాకా అండి, భుజాల కాడ వస్తుంది. అట్లా మార్క్ ఇచ్చుకున్న తర్వాత మనము చిన్న చిన్న ప్రిల్స్ అనేది పెట్టుకోవాలండి. ఒక సైడ్ వచ్చేసి ప్రిల్స్ పెట్టాలి, ఇంకొక సైడ్ వచ్చేసి మెయిన్ డాట్ ఇచ్చినాం కదా, మార్క్ ఇచ్చుకున్నాం కదా, ఆడికి వన్ సైడు ఆపోజిట్లో అనేది ప్రిల్స్ ఇచ్చుకోవాలండి. నేను ఇక్కడ హ్యాండ్ అడ్డం వచ్చింది, మీకు కనిపిస్తలేదు. నేను వేసేసిన తర్వాత నీకు ఓపెన్ చేసి మొత్తం చూపిస్తానండి. తీసిన తర్వాత కనిపిస్తలేదు కాబట్టి కొంచెం ప్రాబ్లం. నేను కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆపోజిట్లో అనేది పెట్టుకోవాలి. నేను ఎలా పెట్టుకున్నా అనేది చూడండి. ఆపోజిట్లో పెట్టుకున్న తర్వాత మీకు అట్లా అనేది వస్తుందండి. ఈజీగా బఫ్ హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చూసేసాం కదండి. వెళ్తూ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్.